ఏమన్నా అంటే ఆ గబ్బిలా బండతో కొడితే కింద పడతాయి ఆట మీద ఉన్నది చెట్టు మీద 300. ఏం పేరు ఇది? అంజయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆసిబాద్ బ్లాగ్స్. నేను వీడియో పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే ఎండలు అవన్నీ బాగున్నాయి, ఎటు తిరగడం లేదు. లొకేషన్లో వెళ్దామన్నా కానీ టైం కూడా దొరకడం లేదు. నాకు చిన్న కిరాయి వచ్చింది, అప్పుడు వాళ్ళని హాస్పిటల్ దించేసిన వాళ్ళని. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్ళాలి. మీకు అది వెళ్ళేటప్పుడు చూపెడతా, ప్లస్ వాళ్ళ ఊరు కూడా చూపెడతా. ఊరు అయితే చిన్నగా ఉంది, చాలా బాగుంది, పల్లెటూరు. వాళ్ళైతే ఇప్పుడు ఫోన్ చేసిండ్రా అని, హాస్పిటల్ కాడ పని అయిపోయింది, ఇంటికి వెళ్దామని ఫోన్ చేసిండ్రు. వాళ్ళని అప్పుడు డ్రాప్ చేసిన, మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు మళ్ళీ ఫోన్ రావడంతో నేనైతే వెళ్తున్నా. చూడండి, వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని ఇంటికి దించేసి మీకు మొత్తం ఊరు కూడా మొత్తం చూపెట్టినట్టు ఉంటుంది. చూపెడతా చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకండి. వెళ్తూ వెళ్తూ మొత్తం చూపెడతా చూడండి. ఎండనైతే విపరీతంగా ఉన్నది. ఎండ ఎట్లా ఉన్నా బయటికి ఎవరైనా వెళ్తాను ఎండలో చూడ ఒకసారి, ఎవ్వరు వెళ్తాను లేరు బయట. మనం మార్కెట్లోకి వెళ్ళడం లేదు, ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. అటు వెనకకి వెళ్ళినాం అనుకో, మన మార్కెట్లో పబ్లిక్ బాగుంటారు, ఎందుకు అని ఇట్లా వెనకకి వెళ్తున్నా. ఇట్లాగే 1 కిలోమీటర్ ఉంటుంది, జన్గాపూర్ కిలోమీటర్ ఉంటుంది హాస్పిటల్. ఇది వచ్చేసి ఎస్పీ ఆఫీస్ కొత్తది. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్. ఈ గ్రౌండ్లో ఎప్పుడు అంటే ఇంతకుముందు ఏదైనా హెలికాప్టర్ వస్తే ఇక్కడనే దిగేది ఈ హాస్టల్లో. ఇది వచ్చేసి కొత్త లైబ్రరీ, అంటే ఇంతకుముందు అయితే మార్కెట్లో ఉండే, అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయితే చేసింది. ఇది వచ్చేసి రైట్ సైడ్ కనబడుతుంది చూడ, అది వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్. ఇదంతా లెఫ్ట్ సైడ్ వచ్చేసి హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఈరోజు ఎగ్జామ్ నడుస్తున్నట్టున్నది, అందుకే చాలా పబ్లిక్ అయితే కనబడుతున్నారు హాస్టల్ ముంగట. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి చంద్రాపూర్ పోయే రూట్. ఇది రైట్ సైడ్ కనబడుతుంది చూడ, అదే హాస్పిటల్. లేడ ఉన్నారు ఇతనే. ఏం పేరు ఇది? అంజయ్య. అంజయ్య, తిన్నావా? మామిడికి అయ్యావా అంజయ్య? ఒకటి ఇస్తావా? ఎన్ని? ఒకటా రెండా? అన్నీ నాకేనా? ఉన్న గబ్బిలాలన్నీ ఒక బండ పట్టి పుచ్చుకుంటే అడ్డం పడతాయి అట. ఆ చెట్టు మీద మంచిగా పండుకున్నాయి, మీద చూపెడతావు, మీద పండుకున్నాయి మొత్తం గబ్బిలాలు. వాటిని బండ పట్టి పుచ్చుకుంటాడట. ఇట్రా ఇట్రా, నీ బండ చూపెట్టు. రా కూకో, జల్దీ పోందా, మన డీజిల్ వేసుకొని మన పోందా. వచ్చింది మీ వాళ్ళు, వచ్చిండ్రా కూకో. రా అమ్మ జల్దీ రా, ఎక్కువ. అరే ఎక్కువ, జల్దీ ఎక్కువ, జల్దీ రా. అరే ఎక్కి కూకో, ఇగో కూకో, జల్దీ రా. కూకో కూకో, జల్దీ కూకో. కూకో స్టార్ట్ చేస్తాను, కూకో. ఎక్కడ స్టార్ట్ చేస్తాను? కూకో మరి, డీజిల్ వేసుకొని వద్దాం, అంతే వస్తారు మీ వాళ్ళు. వేస్తాయి ఇప్పటికి ఎండ బాగా అయింది. $300. ఫుల్ ట్యాంక్ అయింది, ఫుల్ ట్యాంక్ అయింది. అరే నువ్వు కూకో చదివిట్రా, నేను ఇక్కడ వదిలేసిపోతా. మరి ఆయన వదిలేసినాక పిచ్చిరి పాడు కావాలి. ఏమన్నా అంటే ఆ గబ్బిలా బండతో కొడితే కింద పడతాయి ఆట. మీద ఉన్నది చెట్టు మీద గబ్బిలా. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఆ గబ్బిలాని కొట్టి ఇప్పుడు చక్కెర వచ్చి కింద పడతాయి చూడు. కొట్టు గబ్బిలాని కొట్టు ఒకసారి బండ. మనమైతే ఇప్పుడు వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ ఊర్లోనైతే దించేసి మళ్ళీ మనం రిటర్న్ కావాలి.
చూడండి ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, కానీ నేను అంటే ఇక్కడ పోవచ్చు, కానీ ఎందుకో 2 days నుండి అయితే ఇక్కడ డీజిల్ అయితే లేదు. అంటే పెట్రోల్ అయితే దొరుకుతుంది, డీజిల్ అయితే లేదు. అందుకే అక్కడనే పోయించుకున్నా. ఇక్కడ అయితే మనం రైట్ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఒకటి అంటే స్తూపం, అంటే ఇంతకుముందు ఉండే ఈ రోడ్ వరకు వాళ్ళు అయితే తీసేసిండ్రు. అందుకే అక్కడ మళ్ళీ కొత్త అయితే కడుతున్నారు. ఈ రోడ్ అయితే రీసెంట్గా వేసిండు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు అయితే మొత్తం గలీజ్ అంటే గుంతలుగా ఉండే. ఇప్పుడైతే మొత్తం 2 days అయితే అని డాంబర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ రోడ్ అయితే సూపర్గా ఉంది. అంటే ఇటు సాయంత్రం పూట రావాలి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అటు ఇటు వరి పొలాలు, మధ్యలో అయితే రోడ్డు ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఆల్మోస్ట్ అయితే మనం అయితే ఊరి దగ్గరికి అయితే వచ్చేసినట్టే. చూడండి మనం ఇక్కడ అయితే రైట్ తీసుకోవాలి. మనమైతే ఊర్లోకి అయితే వచ్చేసినాము. ఊర్లో దాదాపు ఒక 60-70 ఇల్లులు ఉంటాయేమో, కానీ చాలా అంటే చాలా బాగుంటారు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. చూడండి ఊర్లోకి అయితే వచ్చేసినాం. వాళ్ళని డ్రాప్ చేసి మీకు చూపెడతా. దానికైతే మనం వచ్చేసినాం, వాళ్ళని అయితే డ్రాప్ చేసినాం. ఇంటి కాడ చూడండి ఒకసారి చూడండి వాళ్ళ ఇల్లు. వచ్చేసినాం. ఒక ఆటో మన అంతా మూలకు ఉన్న చూడండి, దాని లోపల ఇంట్లోనే ఉన్నది. ఆ ఆటో సీదా పందిట్లోకి పోయింది. మొత్తానికి అయితే మనం వచ్చినాం, వాళ్ళని డ్రాప్ చేసినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మొత్తం అయితే దించేసినాం. వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను. లైక్ అండ్ షేర్ తప్పక చేయండి.